For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, రైటర్ అండ్ సింగర్. ఆమె రేలారే రేలా సింగర్ శ్యామల గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాక, బాగున్నారా మీరు? నాకేం సూపర్ ఉన్నామా. ఇక మీరు నా ముందున్నారంటే ఈరోజు దద్దరిల్లాలి ఫోక్ సింగర్. తప్పకుండా అక్క. యా ఓకే, థ్యాంక్ యూ. అసలు నీకు బాగా ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే. యా ఓకే. అందరికీ నమస్కారం. నేను మీ రేలా రైటర్ అండ్ సింగర్ శ్యామల. ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మా. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమసారి గుట్టేకి గురిగొట్టేటోడా, నీ గుట్ట శైల నాకు తెలుసు, భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా, కట్ల కాట్ల కడువ తీసుక భీమసారి మెట్ల బాయికి నిల్లకోతే, నీ గుట్ట శైల నాకు తెలుసు, భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా. సాంగ్ దద్దరిల్లిపోతుంది అసలు. ఈ సాంగ్ మీరే రాసారా? నేనే రాసు. మీరే రాసారు, మీరే పాడారు. అవునక్క. ఓకే, బట్ కానీ మీకు అంటే ఈ నేమ్ రాలేదంట కదా, ఈ సాంగ్ పాడింది మీరు అని. అంటే నేను డిఆర్సీ ఛానల్లో నాకు అవకాశం ఇప్పించినటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రామ్ లక్ష్మణ్ మాకు రిలేషన్స్ అయితే రక్క. సో వాళ్ళ తరపు నుంచి నేను డిఆర్సీ ఛానల్లో పాడడం జరిగింది. అయితే సార్ ఏం చేసిందంటే, ఫస్ట్ నేను చేసిన తర్వాత, నేను పాడిన తర్వాత, డాన్స్ చేసిన తర్వాత జానులరి అక్క దగ్గర డీజే పెట్టి డాన్స్ చేయించింది. ఓకే. అయితే డీజే చేసిన తర్వాత ఫేమస్ అయింది ఇంకా ఎక్కువ. సో తర్వాత మీ పేరు బయటకు వచ్చిందా మరి, ఈ సాంగ్ పాడింది అలాగే రాసింది అని? వచ్చింది అక్క. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారా? వ్యవసాయమే. అసలు ఈ సింగర్గా రావడానికి అంటే పెళ్ళికి ముందే వచ్చావా? పెళ్ళికి ముందు 5th క్లాస్ నుంచి పాడుతున్నా. ఓకే. అంటే ఈ రేలారే ప్రోగ్రాంలోకి వెళ్ళారు కదా, మీకు అసలు అలా ఎలా అవకాశం వచ్చింది అందులో? ఇంతకు ముందు అన్నయ్య వెళ్ళిండక్క, అన్నయ్య తరపు నుంచి నేను పాడిన. మీ ఓన్ బ్రదర్? ఓన్ బ్రదర్. అమ్మ అమ్మ పాడతారు. టోటల్ ఫ్యామిలీలా సింగర్సేనా? ఓ గ్రేట్. అసలు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అసలు ఇప్పటికి ఇంతవరకు ఎన్ని సాంగ్స్ రాశారు, అలాగే ఎన్ని సాంగ్స్ పాడారు? చాలా సాంగ్స్ ఉన్నాయి అక్క. ఇంకా రాయాలనిపిస్తుంది. ఏంటంటే రాసిన కొద్దిగా ఇంకా కొద్దిసేపు ఇంట్రెస్ట్ చూపించుకొని ఇంకా కూర్చుంటే మంచిగా రాస్తా. కొత్త కాబట్టి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఓకే. కొత్త ఏముంది, ఎప్పటి నుంచో సింగర్ కదా. అంటే ఈ సాంగ్స్ రాయడం ఈ మధ్య స్టార్ట్ చేసావా, పెళ్ళికి ముందే? గుట్ట తిరిగేటోడ సాంగ్ నుంచి స్టార్ట్ చేసినాక. ఈ సాంగ్ ఎప్పుడు రాసావు అసలు? అంటే మ్యారేజ్ కాకముందుకు రాశాను. మ్యారేజ్ కాకుండా ముందే? ఓకే. ఎంతవరకు చదువుకున్నావు అసలు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది అక్క. ఏమైనా జాబ్ చేస్తున్నావా, లేదంటే ఇంకా ఇలానే ఫోక్ సింగర్ అండ్ ఇలా రైటరేనా? ప్రజెంట్గా అయితే హౌస్ వైఫ్. అమ్మ నాన్న వ్యవసాయం అంటున్నారు, మరి ఇండస్ట్రీలోకి ఇలా వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఏమనలేదా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఓకే, ఇలా సింగర్ అయిపోయింది మా పాప అని. ఎప్పుడన్నా మీ హస్బెండ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తారా? చాలా సపోర్ట్ చేశారు అక్క. తను చేసిన పట్టికే నేను ఇప్పటి వరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మంచిగా పాడుతున్నా. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు రాలేదు ఇంకా? ఏం లేదక్క. ఓ సూపర్. మీరు రాస్తారు కదా సాంగ్స్, అందులో మీకు ఇష్టమైన సాంగ్? దుండా పండెర్రాన తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, దుండా పండెర్రాన తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, సలు సాలు సింతల్లా సాలు సింతాలు ఓ గంగధరి, సాలు సింతాలు నా గంగధరి, దుండా పండెర్రాన తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, దొరికితే నీ కొప్పును దోసుదమన్నారు ఓ గంగధరి, జోకుదమన్నారు నా గంగధరి, దుండా పండెర్రాన తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, దుండా పండెర్రాన తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి. ఈ సాంగ్స్ రాస్తున్నారు కదా, ఎవరైనా చెప్పారా ఇలా సాంగ్స్ కూడా రాయండి లేదంటే ఎలా? అంటే నేను కొన్ని సాంగ్స్ వింటా కదా అక్క, సాంగ్స్ వింటే అనిపిస్తుంది ఇంకా నేను ఎందుకు రాయను, నేను కూడా రాయడానికి ట్రై చేస్తా, వస్తుందా రాదా చూద్దాం అన్నట్టు రాస్తా. ఇప్పటి వరకు అయితే మంచిగానే రాసిన
పాడినాక 30 సాంగ్స్ రాశారు, ఇంకా ఎక్కువే రాశారు. సేకరణ సాంగ్స్ కూడా ఉంటే ట్యూన్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకొని నేను రాసేసుకుంటా. ఓకే, సూపర్. అసలు మామూలుగా లేదుగా టాలెంట్. అసలు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు చూడ్డానికి ఏం బక్కగా మంచిగా ఉన్నావు, కానీ పాటలేమో సూపర్గా పాడుతున్నావు తెలుసా. థ్యాంక్ యూ అక్క. అసలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉంది నీ లైఫ్? ప్రజెంట్గా అయితే అంతా ఓకే. అంటే నార్మల్గా ఇట్లా రావాలి, సింగర్ కావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి కదా. అవునక్క. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు మీకు? ఫస్ట్ 5th క్లాస్లో నేను అంటే ఇట్లా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు కదక్క. సారు అమ్మాయి ఒకసారి నీ వాయిస్తో వినాలని ఉంది అని చెప్పేసి మా సారు రత్నశేఖర్ సార్ అని చెప్పేసి ఉంటుండక్క. సారు స్టేజ్ పైనకి పిలిపించి పాడిపించిండు ఆ పాట. చదువుకొని పోతానయ్యా, చదువుకొని పోతాను, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుతానయ్యా, బడికి నన్నంపాలే మాయయ్యో. ఈ సాంగ్ ఎవరు రాశారు? నాకు తెలీదు అక్క, మర్చిపోయినా. ఓకే, కానీ సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు. మీకు ఈ ఫోక్ సింగర్లో ఎవరంటే ఇష్టం? మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ వచ్చేసి మా బ్రదరే అక్క. నాకు మీ బ్రదరే? ఏం పేరు మీ బ్రదరు? చెన్నయ్య. ఓకే, తను ఏం చేస్తుంటాడు ఇప్పుడు? అంటే ఎక్స్ ఎంపీటీస్గా ఉన్నాడు అక్క. అయితే ప్రజెంట్గా అయితే ఇప్పుడు కొద్దిగా ఇంట్లోనే ఉండు. ఎక్స్ ఎంపీటీసీ. తను కూడా ఇలానే ఇంకా ఫోక్ సింగర్ సాంగ్స్ కూడా తను కూడా రాస్తుంటాడా? రాస్తుంటాడు, పాడతాడు అక్క. ఓకే. అన్నయ్య ఎంపీటీస్ ఉన్నప్పుడు కూడా నేను అన్నయ్య పైన రాసినంటి. ఒక్కసారి మాకోసం ఆ సాంగ్ పాడవా? ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మ నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మ నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. మహిళలంతా మహారాణులు కావాలంటాడే, అప్పుడే అభివృద్ధి సాధ్యమంటాడే. మహిళలంతా మహారాణులు కావాలంటాడే, అప్పుడే అభివృద్ధి సాధ్యమంటాడే. వేముల గ్రామములో అంబేద్కర్ పేరు మీద యువజన సంఘం పెట్టి అభివృద్ధి బాటలోన పయనమై వస్తాడు. అందుకే మనమందరము కలిసిపోదాము, కారు గుర్తు కోటేసి గెలిపిద్దాము. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. చాలా గ్రేట్ మా. పెళ్ళైన తర్వాత అత్తమ్మ బాగా సపోర్ట్ చేస్తున్నారా? బాగా సపోర్ట్ చేస్తారు. మరి అమ్మ నాన్న వ్యవసాయం అంటున్నావు, ఎలా ఈ స్టేజ్కి రావడానికి గల కారణం ఏంటి అసలు? మీరు అమ్మ నాన్న కూడా చాలా కష్టపడ్డారు అక్క, మా కోసము, అన్నయ్య వాళ్ళ కోసము. చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు కష్టపడినందుకే నేను ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉంటున్నా. వాళ్ళు నేర్పించి చదివిపించి వాళ్ళ బాధలన్నీ ఎప్పుడు తీర్చాలో అని చెప్పేసి నాకు చిన్న కోరిక అక్క. ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు సడన్గా ఏమయ్యే తెలీదు. అట్లా అని చెప్పేసి వాళ్ళ బాధలని మొత్తం అర్థం చేసుకొని ఇప్పటి వరకు మమ్మల్ని అంత ఆపూర్తి చదివించినందుకు, వాళ్ళు కష్టపడి ఆపూర్తి చదివించినందుకు ఇప్పుడు నేను ఆ పాటలు రాసుకుంటున్నా. ఈ స్టేజ్ వరకు మీ దగ్గర మీ ముందు మీడియా ముందు కూర్చున్నా అంటే కేవలం అమ్మ నాన్న అక్క. చాలా అంటే చాలా కష్టపడ్డారు. అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అత్త మామ అయితే ఓకే? అత్త మామయ్య అయితే బాగానే చూసుకుంటారు, ఫస్ట్ నుంచి అయినా బాగానే చూసుకుంటారు. ఎక్కడికన్నా ఇంటర్వ్యూస్ అయినా సాంగ్స్ అయినా రికార్డింగ్స్ ఉన్నాయని చెప్తే తప్పకుండా పోయిరండి అని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదాలు, అమ్మనైన ఆశీర్వాదాలు అందరూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాక. వెళ్ళాలి కూడా, కంపల్సరీ వెళ్తాం. మీలాంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావాలనే కదా మేము ఇంటర్వ్యూ చేసేది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు కదా, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? పిఎన్జి కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేశారు. ఇప్పుడు ఒక సాంగ్ రికార్డ్ చేయడానికి వెళ్తారు కదా, అంటే ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తారు. సో మీకు అప్పుడు ఎవరు తోడుగా వస్తుంటారు? ఇంతకుముందు అయితే అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, మ్యారేజ్ కాకముందుకు. ఇప్పుడైతే హస్బెండ్. మీకు ఎప్పుడు అనిపించలేదా నేను కూడా స్క్రీన్ మీద కనిపించాలి, నేను కూడా డ్యాన్స్ వేయాలి అనిపించలేదు ఎప్పుడు మీకు? అసలు అనిపించింది అక్క. మరి ఎందుకు ఇంకా ఏ సాంగ్ చేయట్లేదు? మరి ఇంకా చేసాక ఇంకా కొన్ని సాంగ్స్ రాసి మంచిగా చేయాలని అనుకుంటున్నా. ఓకే, తప్పకుండా సక్సెస్ అవుతావు కంపల్సరీ. నీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ ఫోక్ డాన్సర్స్లో? ఫోక్ డాన్స్లో అయితే జాను అక్క.
ఓకే, ఇంకా ఎవరు లేరు. జాను అక్క తర్వాతనే ఎవరైనా. ఓకే, ఆమె డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమే అక్క, ఎందుకంటే నా సాంగ్ చేసింది చాలా ఇది చేసింది కాబట్టి. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఏమైనా సాంగ్స్ పాడావా? తెలంగాణ ఉద్యమంలో ప్రోగ్రామ్స్ చేస్తుంటే మాకు అప్పట్లో. ఓకే, తిరిగావా ఆ ప్రోగ్రామ్స్ లో ఇలా వెళ్ళి? తిరిగానక్క. తెలంగాణ ఉద్యమంలో దాని గురించి ఒక సాంగ్ పాడతావా? అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కగులుతున్న ఇమ్మతి. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కగులుతున్న ఇమ్మతి. పోరాటం పొత్తులై మండుతున్న యువకులై, ఉద్యమాల వీరులకు విత్తులేసే శక్తులై, ఉద్యమాల వీరులకు విత్తులేసే శక్తులై. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కగులుతున్న ఇమ్మతి, తెలంగాణ లడాయికి కగులుతున్న ఇమ్మతి. ఎవరైనా కానీ ఆ తెలంగాణ ఉద్యమం సాంగ్స్ వింటే కంపల్సరీ మేము కూడా జాయిన్ అయిపోవాలి అన్నట్లు ఉంటుంది కదా. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? 1 year కంప్లీట్ అయింది మొన్న April 27కే చిన్న బాబుకి. పిల్లల్ని కూడా ఇంకా సింగర్సేనా? సింగర్స్ చేయాలనుకుంటున్నా వాళ్ళని కూడా సింగర్సేనా? టోటల్ ఫ్యామిలీ. మరి మీ అన్నయ్య ఈ షోకి వెళ్ళారు కదా, రేలారే రేలా ప్రోగ్రామ్కి, అసలు మీ అన్నయ్యకి ఎలా ఛాన్స్ వచ్చింది అందులో? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట అక్క. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే గొర్రెటి వెంకన్న సారు, సుద్దాల అశోక్ తేజ సారు వాళ్ళు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అన్నయ్యకి. అంటే ఆడిషన్స్ ఇచ్చారు? ఆడిషన్స్. ఓకే, అన్నయ్య తరపు నుంచి నేను వెళ్ళినుంటే ఇంకా. ఓకే, మీకేం ఆడిషన్ తీసుకోలేదా మరి? మీకు కూడా ఆడిషన్ తీసుకున్నారు. అసలు మీకు సింగరే అవ్వాలని ఎందుకు అనిపించింది? సింగరే అవ్వాలని అంటే ఇప్పుడు ఊర్లల్లో అమ్మ వాళ్ళు నాట్లు వేసుకుంటా అట్లా పాడుతుంటారు కదా అక్క, పొలంలో మంచిగా అనిపిస్తుండే వాళ్ళ వాయిస్ వింటే. నేను కూడా నేర్చుకోవాలి, పాడాలి, పాడితే బాగుంటదేమో, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి పాడుకునేదక్క వాళ్ళ దగ్గర. వాళ్ళ నుండి నేను ఉంటారు కదా పెద్దమ్మ వాళ్ళు అట్లా ఇట్లా, వాళ్ళ దగ్గర సేకరించుకున్న సాంగ్స్ కూడా నేను చాలా ఉన్నాయి అక్క. ఇప్పుడు ఈ సింగర్ అవ్వాలంటే నేర్చుకోవాలి కంపల్సరీ సంగీతం, కానీ మీరు నేర్చుకోలేదా? లేదక్క, నేర్చుకోకుండా ఇంత మంచిగా పాడారా సాంగ్స్? ఓ మై గాడ్, అంటే మీ ఫ్యామిలీలోనే ఉందంటావు, బ్లడ్లో. సో సింగర్ మొత్తం ఇలా. ఓకే, మరి డిగ్రీ చదివాను అంటున్నాం, ఇంకా మళ్ళీ పై చదువులకు చదవడానికి ఎప్పుడు అనుకోలేదా? అనుకున్నాక, అది నాదేంటంటే GNM కంప్లీట్ అయింది, BSc చేద్దాం అనుకున్నా, చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది అక్క, కాకపోతే మనీ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా. ఓకే, ఇప్పుడు బాగానే నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేస్తావా మరి రాయడానికి? చేస్తాక. ఓకే, దేవుడు సహకరిస్తే రాస్తావు కంపల్సరీ. తప్పకుండా. ఫోక్ సాంగ్స్లో బాగా ఇష్టమైన సాంగ్ ఒకసారి మా కోసం పాడతావా? గొప్పిల్ల గొర్రెల మంద నీరల్లా వనమే గొబ్బిలా, నీరల్లా వనమే గొబ్బిలా, నీరల్లా వనములోన, నీరల్లా వనములోన, కోగుల్లా పుట్టో గొబ్బిలా, కోగుల్లా పుట్టో గొబ్బిలా. గోపిల్ల గొర్రెల మంద, గోపిల్ల గొర్రెల మంద, నీరల్లా వనమే గొబ్బిలా, నీరల్లా వనమే గొబ్బిలా. పశుల కడిపిల్లాలు, పశుల కడిపిల్లాలు, ఎంత తులువాలే గొబ్బిలా, ఎంత పలువాలే గొబ్బిలా. గోపిల్ల గొర్రెల మంద, గోపిల్ల గొర్రెల మంద, నీరల్లా వనమే గొబ్బిలా, నీరల్లా వనమే గొబ్బిలా. మూవీస్లో పాడాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది అక్క. మరి ఒకవేళ మూవీస్లో నాకు అవకాశం వస్తే తప్పకుండా పాడతావా? తప్పకుండా పాడతానక్క. రైటర్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? కసర్ల శ్యామ్ సార్ అంటే చాలా ఇష్టం అక్క. ఒకసారి స్టూడియో దగ్గర నేను సాంగ్ పాడడానికి వచ్చినప్పుడు DRC ఛానల్లో సారు నా వాయిస్ ని బాగుంటుందమ్మా, నీ తప్పకుండా మూవీస్లో ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పింది అక్క. సార్కి మరీ నేను అంటే నా నుంచి ఎంత సాధ్యమైతే అంత ఇది చేస్తాక, కాకపోతే నాకు సార్ తరపు నుంచి ఒక చిన్న అవకాశం ఇప్పిస్తాడేమో అని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాక. ఫేవరెట్ సింగర్ ఎవరు అసలు మరి? మంగ్లీ గారేనా? మంగ్లీ గారు పాడిన పాటలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్త పిరాయికలు మెరియా,
అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సరంగదరియా దాని పేరే సరంగదరియా. ఒకవేళ మూవీస్లో సాంగ్స్ రాయమని చెప్తే కనుక ఎటువంటి సాంగ్స్ రాయడం ఇష్టం మీకు? అంటే మూవీస్ వరకు అయితే ఇప్పటి వరకు వెళ్ళలేను కదక్క, జస్ట్ ఫోక్ సాంగ్స్ అలా రాశాను. ఓకే. అయితే ఎవరైనా సారు ఎవరైనా చెప్తే గన టైటిల్ చెప్తే రాసే ప్రయత్నం చేస్తాక. అసలు అంటే నార్మల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మాయిల గురించి మనం వింటూనే ఉంటున్నాం ఏదో ఒక వార్తలు. అవునక్క. అది చిన్నపిల్ల అయినా సరే ఎవరైనా కానీ రేపటం జరుగుతూ ఉన్నాయి. అసలు మీకు ఎప్పుడైనా కానీ ఈ అమ్మాయి గురించి ఒక సాంగ్ రాయాలి అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? వచ్చిందక్క. మరి రాసారా? అయితే రాద్దామని అనుకుంటున్నా. అయితే నాకు ఏదో ఒకటి మధ్యలో రావడం వల్ల నేను అట్లా ఇంకా మంచి ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించి అమ్మాయిల గురించి మొత్తం రాద్దామని ప్రిపేర్ అవుతున్నాక. ఒక నార్మల్గా అమ్మ గురించినా నాన్న గురించినా ఒక్క సాంగ్ నా కోసం పడతావా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే. గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఇక ఆకతాయిలొచ్చే. నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు. నింతోడబుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా వేలమాడుతారే. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే. నిజంగా ఈ సాంగ్లో చాలా అర్థం ఉంది తెలుసా. ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయం అనిపిస్తుంది. ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని సిచ్యువేషన్, అంత మీనింగ్ ఉంది అసలు ఆ సాంగ్లో. ఓకేరా, ఎనీవే థ్యాంక్ యూ. మీకైతే మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి తెలుసా, ఇటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చూసారు కదా, మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్లో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.